నారా లోకేష్ని డిప్యూటీ సీఎంని చెయ్యాలన్నటువంటి డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతోంది. అది బయట పార్టీల నుంచి కాదు, సొంత పార్టీలో సొంత కార్యకర్తల నుంచినే నాయకులు దాకా ఇప్పుడు అది పాకిపోయింది. మొట్టమొదట మహాసేన రాజేష్ ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తే, ఆ తర్వాతన పాలిట్ బ్యూరో సభ్యుడు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సమర్థిస్తే, తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాన్ని సమర్థిస్తున్నానని ప్రకటిస్తే, ఇప్పుడు పిఠాపురం వర్మ మాజీ ఎమ్మెల్యే పవన్ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి తనకు రేపు మాప ఎమ్మెల్సీ ఇస్తారంటున్నారు. అటు వర్మ తాజాగా అదే స్టేట్మెంట్ ఇచ్చారు, నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇచ్చి తీరాల్సిందే అన్నటువంటిది. క్రమంగా ఇప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడు ఇక మిగతా వాళ్ళు కూడా అదే పాయింట్ మీదకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనుక తెలుగుదేశంకి సంబంధించినటువంటి ఏ నాయకుడిని అడిగినా, ఏ మంత్రిని అడిగినా, మీడియా కనుక అడిగితే ఖచ్చితంగా ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ తెర మీదకి వస్తుంది. డెసిషన్ తీసుకోవాల్సింది చంద్రబాబు గారు. ఏం జరుగుతుందో చూడాలి.